వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఒక గడ్డి పూచని తీసుకొని బయలుదేరింది. దీంతో మీరు ఎలా యుద్ధం చేస్తారో అది గడ్డి పూచయ్యా అని అంటే నమ్మేకి సిద్ధంగా లేదు తెలుగుదేశం పార్టీ నాయకత్వం. లేదు, ఇది టిప్పు సుల్తాన్ కంటే పదునైన కత్తి, మీకు గడ్డి పూచలా కనిపిస్తోంది కానీ ఇది టిప్పు సుల్తాన్ కత్తి, దీంతోనే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడిస్తామని చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీలో విజ్ఞత ఉన్న వాళ్ళు, సీనియర్ నాయకులు, దశాబ్దాలుగా రాజకీయాన్ని పరిశీలిస్తున్న వాళ్ళందరికీ కూడా తెలుసు తెలుగుదేశం పార్టీ నాయకత్వం ప్రస్తుతం తీసుకున్నది నిజంగానే గడ్డిపూచ. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించలేమని తెలుసు, కానీ అనివార్యత. తమ దగ్గర ఆ గడ్డిపూచ తప్ప సూరకత్తి కూడా లేదు ఇప్పుడు. అందుకనే జగన్మోహన్ రెడ్డిని ఈ గడ్డిపూచతోనే మేము ఓడిస్తాం, దీన్నే ఒక పదునైన కత్తిలాగా ప్రజలందరి చేత నమ్మిస్తాం అన్న ఒక దాంతో తెలుగుదేశం పార్టీ ముందుకెళ్తోంది. ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు బహిరంగ సభలో నాకు మంచి జరగాలంటే మీరంతా గొడ్డలి పార్టీ రాకూడదని పూజలు చేయాలి అని పబ్లిక్ పిలుపునిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో గొడ్డలి పార్టీకి చోటు లేదు. సమాజానికి గొడ్డలి పార్టీ హానికరం. గొడ్డలి పార్టీ నెవర్ అగైన్. మీ మనసులో రావాలి, నాకు మంచి జరగాలంటే ఈ గొడ్డలి పార్టీ రాకూడదని మీరు పూజలు చేయాలి. అలాంటి వారికి దగ్గర పోవడానికి ఎవరు సాహసం చేయొద్దండి. ఎవరైనా మీ గ్రామంలో ఉన్నా నేను ఒకటే చెప్తున్నా, గొడ్డలి పార్టీ అంటే మీరు సహకరించద్దండి. సహకరిస్తే మీకు మీరే చెడు చేసుకున్నట్టు అవుతుంది. నేను రాజకీయాల్లో చాలా చూశాను, ఎన్నో పోరాటాలు చేశాను, కానీ ఇలాంటి నేర చరిత్ర, ఇలాంటి విచిత్రమైన మనస్తత్వాన్ని నా జీవితంలో చూడలేదు. అంటే ఆయన చెప్పే విషయంలో తడబడ్డారో ఏమో కానీ నాకు మంచి జరగాలంటే, అంటే చంద్రబాబు నాయుడు గారికి మంచి జరగాలంటే మీరు పూజలు చేయాలని అంటున్నారు, అంటే పబ్లిక్ పూజలు చేయాలని కోరుతున్నారు. బహుశా ఆయన ఉద్దేశం మీరు బాగుండాలంటే మీరే పూజలు చేసుకోవాలన్నది. దాన్ని నేను బాగుండాలంటే గొడ్డలి పార్టీ రాకూడదని మీరంతా పూజలు చేయాలని పబ్లిక్ చెప్తున్నారు. ఇది రియాలిటీ. గొడ్డలి పార్టీ జగన్మోహన్ రెడ్డి అని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పబ్లిక్ మంచి జరుగుతుంది, కానీ తమకు ఇబ్బంది ఉంటుంది అన్నది చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. పరోక్షంగా మాటల్లో అది చెప్పేశారా అన్న అభిప్రాయం కూడా కలుగుతోంది. నాకు మంచి జరగాలంటే మీరంతా గొడ్డలి పార్టీ అధికారంలోకి రాకుండా పూజలు చేయాలని పబ్లిక్ చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈ విషయం పక్కన పెడితే ఈరోజు ఈనాడు పత్రికలోని నిజానికైతే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ పరిస్థితి ఉంటే ఈనాడు పత్రికలో బ్యానర్ ఐటమ్గా దీన్ని ప్రచురించుండేవారు. కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఎక్కడో ఒక మూల, అది ఎవరికి కనిపించనంత మూల ఒక చిన్న వార్త రాశారు. ఏపీ ఆర్థిక పరిస్థితి ఎంత దుర్మార్గంగా తయారైపోయిందో. తొలి నెల రాబడి 12,510 కోట్లని హెడ్లైన్ పెట్టి చిన్న హెడ్లైన్, చిన్న వార్త. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి నెల ఏప్రిల్లో 23,321 కోట్లను ఖర్చు చేశారు. ఇందులో రాబడి రూపంలో 12,510 కోట్లు కాగా అప్పుల రూపంలో 10,901 కోట్లను సమీకరించారు. ఇప్పుడు సమీకరించారు. అదే అయితే జగన్మోహన్ రెడ్డి హయాంలో అయి ఉంటే ఇదే వార్త జరిగింటే ఒకే నెలలో 10,000 కోట్ల, అది కూడా తొలి ఆర్థిక ఏడాదిలో తొలి నెలలోనే 10,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఇంకెక్కడ ఉంది? మొత్తం ఇంకా ఏడాది పూర్తయ్యేసరికి 1,50,000 కోట్ల అప్పు చేస్తారు, ఇంకా అయిపోయింది మన పని అని ప్రచారం చేస్తూ బ్యానర్ ఐటమ్ పెట్టి ఉండేవాళ్ళు. కానీ చిన్న వార్త రాసింది, అది కూడా ఏంటి, రుణాన్ని సమీకరించారంట. గతంలో అయితే విపరీతంగా రుణాలు తెచ్చేస్తున్నారు, రాష్ట్రాన్ని నాశనం చేసేస్తున్నారు అనేవాళ్ళు. ఇప్పుడు మాత్రం సింపుల్గా రుణాన్ని సమీకరించారు అని ఈనాడు రాసింది. తొలి నెలలోనే 10,275 కోట్ల రెవెన్యూ లోటు ఉండడం గమనార్హం. చిన్న వార్త రాశారు. కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో ఏమీ అందకపోవడం వల్ల కూడా రెవెన్యూ రాబడి తక్కువగా ఉంది. కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కార్ అంటారు. కేంద్రం నుండి గ్రాంట్ కూడా తెచ్చుకోలేని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉంది. ఇదే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇలాంటి పరిస్థితి ఉండి ఒకే నెలలో 10,901 కోట్ల రూపాయలు అప్పు చేసింటే ఇంకేముంది, మొత్తం బ్యానర్ ఐటమ్ రాసి ఉండేవారు. సరే, ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు. కనీసం ½ అన్ అవర్ మాట్లాడారు. కనీసం ఒక్క మాట అయినా సరే, ఒక్క నిమిషం అయినా సరే ఏపీ ఆర్థిక పరిస్థితి గురించి కావచ్చు, మొన్న జగన్మోహన్ రెడ్డి తన ప్రెస్ మీట్ లో ఆర్థిక పరిస్థితి గురించి ప్రస్తావించిన అంశాల గురించి కావచ్చు, ఒక్క మాట చెప్తారేమో, ఒక్క 2 నిమిషం అని చూసాం. ఎక్కడ కానీ ½ అన్ అవర్ ప్రెస్ మీట్ లో జగన్మోహన్ రెడ్డి గొడ్డలి పార్టీ, రాజారెడ్డి నేరస్తుడు, రాజశేఖర్ రెడ్డి అలాంటి వ్యక్తి, బాబాయ్ హత్య, ఇవే ఫ్యాక్షన్, రాయలసీమ ఫ్యాక్షన్. 30 ఏళ్ల క్రితం ఆగిపోయిన రాయలసీమ ఫ్యాక్షన్ అంతా ఇప్పుడు ఆయన తన ప్రెస్ మీట్లు అంతా గుర్తు చేస్తూ వచ్చారు. ఒక్క విషయం తన శాఖకు సంబంధించి ఒక్క మాట మాట్లాడలేదు. అంటే ఏంటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొడ్డలి పార్టీ, వైఎస్ఆర్సీపీ ఒక అరాచకమైన పార్టీ అని ఇలాంటి ఒక ప్రచారం చేసుకుంటూ వెళ్తే చాలు, ఇంకా ప్రజలంతా వెర్రి వాళ్ళు నమ్మేస్తారు అని తెలుగుదేశం పార్టీ డిసైడ్ అయినట్టుగా ఉంది. నిజమే, ఒకవేళ తెలుగుదేశం పార్టీ
చిత్తశుద్ధితో నమ్ముతోంది. ఏపీ ప్రజలు వెర్రి వాళ్ళు. అందుకే మనము అమరావతి అక్రమాల గురించి, అమరావతిలో అవినీతి జరుగుతోందని జగన్మోహన్ రెడ్డి చెప్పిన సంక్షేమ పథకాల గురించి, లా అండ్ ఆర్డర్ గురించి, చివరకు ఆర్థిక పరిస్థితి గురించి, భారీ అప్పుల గురించి, వీటన్నిటి మీద ఏ మీద స్పందించకుండా కేవలం గొడ్డలి పార్టీ అంటూ ప్రచారం చేస్తే చాలు ఈ వెర్రి జనాలు నమ్మేస్తారు అని తెలుగుదేశం పార్టీ ఫిక్స్ అయినట్టుగా ఉంది. అందుకే గడ్డిపూచ లాంటి ఈ అంశాన్ని పట్టుకొని మొత్తం రాజకీయం చేయాలని చూస్తోంది. కానీ ఏపీ ప్రజలు తెలివైన వాళ్ళన్నది చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు. ఇలాంటి ప్రచారాలు, ఇలాంటి మభ్యపెట్టే కార్యక్రమాలు గతంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇంకా పెద్ద ఎత్తున చేశారు. కానీ రెండోసారి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకుండా ఓడగొడుతూ వచ్చారు. 2019లో 23 సీట్లకు తీసుకెళ్లారు. అయినా సరే మళ్ళీ ప్రజల్ని అండర్ ఎస్టిమేట్ అనే కంటే ఇంకొక ఆయుధం లేదు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన నిజంగా 5 ఏళ్ళు విఫలమై ఉంటే ఆ అంశాల ఆధారంగా గట్టిగా మాట్లాడే అవకాశం ఉండేది. అది లేదు. అందుకని కేవలం నిరూపితం కానీ వ్యక్తిత్వ హననానికి బాగా పనికొచ్చే విషయాలు పట్టుకొని రాజారెడ్డిలా, రాజశేఖర రెడ్డిలా, జగన్మోహన్ రెడ్డిలా, గొడ్డలి పార్టీలా, కానీ ఈ 2 ఏళ్లలో జరుగుతున్న నేరాలు, లా అండ్ ఆర్డర్ అదుపు తప్పిన విషయంలో గురించి మాత్రం ఎక్కడా ప్రస్తావించరు. పైగా ఎంతవరకు వెళ్ళిపోయిన పరిస్థితి అంటే పులివెందుల్లో పార్థసారథి రెడ్డి అవసరం ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి పడింది. ఇంతకాలం పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక గొడ్డలి పార్టీ అంటూ ప్రచారం చేసి పబ్లిక్ నమ్మించడానికి చివరకు రాజారెడ్డి హత్య కేసులో హత్య చేసి శిక్ష అనుభవించి బయటకు వచ్చి అవును మేమే చంపామని చెప్పుకుంటున్న పార్థసారథి రెడ్డిని తీసుకొని వచ్చి డిబేట్లలో పెట్టి రాజశేఖర రెడ్డిలా, జగన్మోహన్ రెడ్డిలా అని ఆయనతో కూడా చెప్పించుకునే పరిస్థితికి తెలుగుదేశం పార్టీ వచ్చింది అంటే, ఆయనతో కూడా ప్రచారం చేయించుకోవాల్సిన పరిస్థితికి తెలుగుదేశం పార్టీ వచ్చిందంటే ఇక తెలుగుదేశం పార్టీ ఎక్కడుంది రాజకీయంగా? పరిపాలన వదిలేసి పరిపాలనలో లోపాల గురించి మాట్లాడకుండా, అప్పుల గురించి మాట్లాడకుండా కేవలం జగన్ది గొడ్డలి పార్టీ అని ఒకే ఒక మాట మాట్లాడుతూ మేము మళ్ళీ అధికారంలోకి వస్తామనుకుంటే తెలుగుదేశం పార్టీ భ్రమాది. జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి మీద, రాజారెడ్డి గారి మీద, ఈ కుటుంబం మీద ఈ ఫ్యాక్షను, ఈ హత్యలు అంటూ ఈ ప్రచారం చేయడం ఈ రోజు కాదు కదా, దశాబ్దాల నుంచి ప్రచారం చేస్తూనే వచ్చారు కదా. అసలు వైఎస్ రాజశేఖర రెడ్డి ఫ్యాక్షనిస్ట్ అండి, అతన్ని ముఖ్యమంత్రి ఎలా చేస్తారని మాట్లాడారు. ముఖ్యమంత్రి అయ్యారు, 2 సార్లు గెలిచారు. ఇప్పటికీ కూడా ఆయన పాలనను బీట్ చేసే ముఖ్యమంత్రి ఇప్పటి వరకు రాలేకపోతున్నారు కదా. అంటే ఈ ప్రచారాలన్నీ పబ్లిక్ చూసేశారు ఆల్రెడీ, తెలుగుదేశం పార్టీ ఎలా అవతల వాళ్ళని డ్యామేజ్ చేస్తుందని. మరీ ముఖ్యంగా రాయలసీమలో ఫ్యాక్షన్ గురించి మాట్లాడుతున్నారు. ఒక ప్రధాన పత్రిక, తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉండే ఒక ప్రధాన పత్రిక కొన్ని దశాబ్దాల క్రితం రాయలసీమలోని తెలుగుదేశం పార్టీ నాయకులతో కోఆర్డినేషన్ చేసుకుంటూ, సమన్వయం చేసుకుంటూ, అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులందరి మీద వాళ్ళ అరాచకవాదులు, హింసావాదులు, రేపిస్టులు, మర్డర్లు చేస్తారు, దోచుకుంటారు, దౌర్జన్యకారులు అంటూ రకరకాలుగా ప్రచారం చేశారు. అప్పుడు ఈ పత్రికలు తప్ప ఇంకా మరో వాయిస్ వినిపించేందుకు వేదిక లేకపోవడంతో ఇష్టానుసారం అసత్య ప్రచారం చేసి వాళ్ళ మీద రుద్దేశారు, రాయలసీమ నాయకుల మీద. ఇప్పుడు మళ్ళీ అదే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు మొదలు పెడుతూ ఉన్నారు. కానీ అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది అనేది తెలుగుదేశం పార్టీ మర్చిపోతుంది. ఇదే ఎజెండాతో రోజు ఇదే గొడ్డలి పార్టీ అంటూ వెళ్తూ మిగిలిన సమస్యల మీద, పబ్లిక్ ఇష్యూస్ మీద ఆన్సర్ చేయకుండా తెలుగుదేశం పార్టీ వెళ్తే రిజల్ట్ రోజు మాత్రం తెలుగుదేశం పార్టీ నాయకులు నారా లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని బయటికి కాకపోయినా కూడా అంతర్గతంగా విపరీతంగా తిట్టుకునే పరిస్థితులు ఉంటాయి.